హాయ్ అండి, బుర్రపాడు కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ పెప్పర్ చికెన్ కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెప్పర్, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, మ్యాగీ మసాలా, సాల్ట్, ఆయిల్. ఇవన్నీ తీసుకొని మనం పెప్పర్ తీసుకొని ఒకసారి అది బాగా కొంచెం దంచుకొని పొడిలా చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయించుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకుందాం. తర్వాత అందులో చికెన్ వేసి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes చూద్దాం. ఆ తర్వాత వాటర్ అంతా బయటకు వస్తుంది. వాటర్ బయటకు వచ్చిన తర్వాత ఇంకా మనం మూత పెట్టకుండా వాటర్ అంతా ఇంకిపోయేలా అయిపోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం టమాటా వేసుకుంటాం. టమాటా కూడా బాగా వేగిపోవాలి. దాని తర్వాత పెప్పర్ వేసుకుంటాం. ఆ తర్వాత మ్యాగీ మసాలా అన్నది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకుంటారు, లేకపోతే లేదు. బాగా కలుపుకుంటే ముక్కకి అన్నీ పడుతున్నాయి. పెప్పరు మ్యాగీ మసాలా పట్టిన తర్వాత అది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు మన పెప్పర్ చికెన్ రెడీ. టేస్టింగ్ టైం. సూపర్. బుర్రపాడంతే యాసిటీస్ ఇలాగే చేసుకోండి, అదిరిపోద్దంతే.